హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ భగవంతుడి దయ వల్ల. ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్ అండి. టైలరింగ్ వ్లాగ్ అని పెట్టాను కదా, వ్లాగ్ ఒక్కటి కూడా చేయలేదని చెప్పేసి తొలి ఏకాదశిలో స్టార్ట్ చేద్దామని పండగ రోజు స్టార్ట్ చేశానండి. చూద్దాం ఈ వీడియో ఎంతవరకు పోతుందో. ఇది వచ్చేసి చీకటితో లేసానండి. ఆ రోజు పూజ పని ఉంది, పైగా నాకు వర్క్ కూడా ఉంది. చూశారు కదా, ఫస్ట్ చూపించిన బ్లౌజ్ కట్ వర్క్ బ్లౌజ్ కుట్టేసి, అంటే కొంచెం పెండింగ్ ఉండింది. ఆ వర్క్ అంతా చూసుకోవడం కోసం లేసానండి చీకటితో. ఆ వర్క్ చేసుకున్నాక వాకిలంతా క్లీన్ చేసేసి ముగ్గులు వేసుకున్నానండి. నా ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి. ఎందుకంటే చిన్న సందు అండి, ఆ చిన్న సందులోనే చిన్న ముగ్గు వేసుకున్నాను. నాకు ముగ్గులు అంటే చాలా ఇంట్రెస్ట్. చిన్న చిన్న ముగ్గులు చాలా బాగా వేస్తాను. వేసుకొని అయిపోగానే మా వారు పూజ చేశారండి. మా వారు పూజ బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఇంట్రెస్ట్గా ఓపిక్గా కూడా చేస్తారండి. ఆ అలంకరణ అంతా దేవుడికి ఆయనే చేస్తాడు కూర్చొని ఓపిక్గా. చేసుకున్న వెంటనే ఇంకా కర్రీ చేశానండి. సాంబార్ పెట్టాను. సాంబార్ అవి చేసేసుకొని, అంటే ఉదయాన్నే లేసాం కదా, ఉదయాన్నే వంట పని కూడా చేసేసుకొనేసి గుడికి వెళ్ళొచ్చులే అనుకున్నాను. కానీ గుడికి వెళ్ళడం కుదరలేదండి. ఇంకా సాయంత్రానికి అది మార్చుకొని ఇంకా వంట సెక్షన్లోకి వెళ్ళిపోయాను. ఆ సాంబార్ పెట్టేసి ఇప్పుడు సాంబార్లోకి వేసే పొడి కూడా చూపిస్తానండి. నేను ఇంట్లోనే చేసుకోండి దయచేసి. ఆ పొడిని ఎవరు బయట కొనుక్కోవద్దు. గరం మసాలాలు అవి కూడా చాలా వరకు వీలైనంత వరకు తగ్గించండి ప్లీజ్ అండి. మనం పాతకాలంలో వేసుకుంటున్న మసాలాలు ఏవైతే అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు. కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రండి. ఇదేనండి ఆ సాంబార్ పొడి, ఇంట్లో చేసుకున్నది నేను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియదంటే ఎప్పుడైనా వీలున్నప్పుడు చేసి పెడతానులేండి. సాంబార్ పొడి కూడా చాలా స్మెల్ ఉంటుంది, సాంబార్ టేస్ట్ కూడా సూపర్ వస్తుంది. అక్కడి నుంచి ఇంకా అయిపోగానే ఇంకా ఈవినింగ్ గుడికి వెళ్ళామండి. గుడికి వెళ్ళేసి మేము నెల్లూరులో రంగనాయకుల గుడి మాకు ఫేమస్ అండి. తొలి ఏకాదశి రోజు అక్కడికే వెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్ళి దీపం పెట్టుకునేసి టెంకాయ కొట్టుకొని పూజ చేయించుకొని వచ్చేసామండి. చాలా బాగున్నాడు స్వామి. మా వారు ఆ రోజు తిడుతూనే ఉన్నాడండి, చీకటితో లేసావు, ఈరోజు కూడా మిషన్ పని అని పెట్టుకుంటున్నావు, ఒకే రోజు ఇన్ని పనులు అంటే కష్టం కదా అని చెప్పి అరుస్తూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు. ఇంకా తప్పదు కదా, ఒక వర్క్ తీసుకున్నప్పుడు అది ఫినిష్ చేసి ఆ రోజు ఇచ్చేయాలి అంతే. నాకు ఇంకా చేసేసాను, ఎందుకంటే వెనక చాలా వర్క్ ఉంది, అదంతా కంప్లీట్ అవ్వాలంటే పెండింగ్ ఉన్నది లాగేస్తూ ఉండాలి అంతేనండి. ఇంకా పూజ చేసుకొని అక్కడి నుంచి వచ్చేసాక ఇంకా ఈవినింగ్ టీ పెట్టుకొని తాగేసి యథా మామూలు అన్నట్టు నాకు బ్లౌజులు ఉన్నాయండి, కుట్టేసిన బ్లౌజులకి ఓవర్లాగ్ నా మిషన్ పైనే చేశానండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.